రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నది రైతు పాఠం. మీరు ఎప్పుడైనా గమనించారా రైతు మిత్రులారా? ఒకప్పుడు క్లోరోపైరిపాస్ 20 ఈసీ లేదా 50 ఈసీ కొడితే చాలా వరకు పురుగులు చనిపోయి, కానీ ఇప్పుడు అదే మందు కొడితే పురుగులు చనిపోవడం లేదు. దీనికి కారణం తెలుసా? గత సంవత్సరం మీరు కొట్టిన పురుగు మందు వల్ల పురుగులు పూర్తిగా నశించలేదు. అప్పుడు బతికిన పురుగులు ఆ మందును తట్టుకునే రెసిస్టెన్స్ పవర్ను తమ గుడ్లకు తమ తర్వాత సంతతికి ఇస్తాయి. అందుకే రైతు మిత్రులారా, ఈ సంవత్సరం కొట్టిన అదే పురుగు మందు గత సంవత్సరంలాగా ఫలితం ఇవ్వడం లేదు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం, పురుగు మందులో ఎటువంటి తేడా లేదు. తేడా వచ్చింది పురుగు శక్తిలో. ఇంకో ముఖ్యమైన విషయం, ప్రతి పురుగు మందుతో పాటు వేప నూనె, నీమ్ ఆయిల్ని కలిపి స్ప్రే చేస్తే పురుగు మాత్రమే కాదు, గుడ్లు కూడా నియంత్రణ అవుతాయి. రెసిస్టెన్స్ పవర్ పెరగడం తగ్గుతుంది. మరొక పెద్ద తప్పు ఏమిటంటే, పురుగు కనిపించగానే ఒకేసారి హై డోస్కు వెళ్ళడం. గుర్తుపెట్టుకోండి రైతు మిత్రులారా, పంటలలో పురుగు ప్రూఫ్ కనిపించగానే ఎప్పుడు చిన్న డోస్ నుంచే స్ప్రే స్టార్ట్ చేయాలి. అవసరమైతే తర్వాతే డోస్ పెంచుకుంటూ వెళ్ళాలి, లేదా గ్రూప్ మార్చాలి, పురుగు మందు కాదు. మనం వాడే విధానమే ఫలితాన్ని నిర్ణయిస్తుంది. ఈ సమాచారం మీకు నచ్చితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది మీ రైతు పాఠం.